రెడీగా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో కేసీఆర్ కోటి ఎకరాల వ్యవసం, కాంగ్రెస్ కోటి అబద్ధాల మోసం, 1,00,000 కోట్లకు పెరిగిన తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల సంపద అని ప్రధానంగా మనం వార్త చూస్తున్నాం. దశాబ్ది సాగు ప్రగతిని కళ్ళకు కట్టిన రిజర్వ్ బ్యాంకు నివేదిక. 6 దశాబ్దాల ఉమ్మడి పాలనలో కునారిల్లిన తెలంగాణ వ్యవసాయ రంగం. 10 ఏళ్లు రైతు కేంద్రంగా పాలన. కేసీఆర్ హయాంలో పండగల సాగు అబద్ధాల్ని ప్రచారంలో పెట్టి అన్నదాతను ఆగం చేసిన కాంగ్రెస్, తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేసిన ఆర్బీఐ తాజా నివేదిక. ఆహార ఉత్పత్తుల్లో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఎదిగింది. సాగు విస్తీర్ణం 231%, ధాన్యం ఉత్పత్తి 280% వృద్ధి సాధించాయి. ఏడాది కాలంలో వ్యవసాయాన్ని ఆగం పట్టించిన కాంగ్రెస్ సర్కార్ రైతు బంధుకు ఎగనామం, ధాన్యం కొనుగోళ్లు ఆగమాగం, సరిపడా ఎరువులు, కరెంటు, సాగునీళ్లు ఇవ్వలేక సతమతం. కాళేశ్వరంపై కక్షతో రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే కుతంత్రం. సో ఇది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, సాగు రంగంలో చాలా గొప్పగా ఒక 10 సంవత్సరాల పరిపాలనా కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నేతృత్వంలో ఒక గొప్పగా సాగు వర్ధిల్లింది. ఇక్కడ ధాన్యపు రాశుల అన్నపూర్ణగా తెలంగాణ మారింది అని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి ఆ నివేదికలో అంశాలు మనం సమగ్రంగా మనం చూడొచ్చు. 10 ఏళ్లలో పెరిగినటువంటి సాగు విస్తీర్ణం 231%, ధాన్యం ఉత్పత్తిలో వృద్ధి 280%. కేసీఆర్ హయాంలో తగ్గిన రైతు బలవన్మరణాలు 84%, దాదాపుగా 84% ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయి కేసీఆర్ హయాంలో. ఇది ఆర్బీఐ నివేదికలో పొందుపరచబడినటువంటి అంశం. 74.80% తెలంగాణలో అన్ని పంటల సాగు విస్తీర్ణంలో పెరుగుదల. 10 ఏళ్లలో పంట ఉత్పత్తుల విలువ 6.69 లక్షల కోట్లు. కేసీఆర్ పాలనలో కొత్తగా 156% పెరిగిన తెలంగాణ సాగునీటి పారకం. కేసీఆర్ సర్కార్ అందించిన రైతు బంధు పెట్టుబడి సాయం 73,000 కోట్లు, దాదాపుగా 11 విడతలుగా రైతులకు 73,000 కోట్లు నేరుగా, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా అకౌంట్లలోకి సకాలంలో చేరవేసింది నాడు కేసీఆర్ ప్రభుత్వం. ప్రభుత్వమే రైతుల దగ్గర కొన్న వడ్లు 737 లక్షల టన్నులు. సో ధాన్యం ఉత్పత్తి దగ్గర నుంచి ధాన్యం పంట పండించడం కోసం రైతుకు అందించినటువంటి సహకారం, తర్వాత ఆ పంట కొనుగోలు చేసిన తర్వాత రైతులకు నేరుగా అకౌంట్లలోకి డబ్బులు వేసే విధానం అంతా కూడా పూర్తి పారదర్శకంగా, ఎక్కడ రైతులు ఎదురు చూడకుండా చకచక రైతులు తమ పని తాను చేసుకుంటూ వెళ్ళడం. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా తమ పని తాము కొనసాగిస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం చివరి గింజ వరకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మొత్తం కూడా విజయవంతంగా కంప్లీట్ చేసిందన్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. పచ్చని పంట చేనును పుట్ల కొద్దీ వడ్ల రాశిని నవ్వుతున్న రైతును చూస్తే రోటీ కపడా రోతపాట బ్యాచ్ తట్టుకోలేకపోయింది. సాగు ఆగమైంది. కేసీఆర్ అన్నదాతల్ని పట్టించుకోలేదు. నమ్మండి అంతా ధ్వంసమైపోయిందంటూ హిప్నటైజ్ చేసేందుకు కాంగ్రెస్ శత విధాలా ప్రయత్నించింది. అబద్ధాలన్నీ పేర్చి చేసిన గారడిని నమ్మి కాడిపడేసిన వాళ్ళు ఉన్నారు. పాల సముద్రమైనా సరే పగిలిపోవడానికి చిన్న చింతపండు ముక్క చాలదా? అమృత కలశాన్ని గరళమయం చేసేందుకు ఒక్క విషపు చుక్క చాలదా? ఇది కదా ఫుడ్ పాయిజన్ అని ఈ వార్త మనం చూస్తున్నాం. కేసీఆర్ దిద్దిన వ్యవసాయానికి కితాబిచ్చి కాంగ్రెస్ రుద్దిన అబద్ధాలను ఎండగట్టింది ఆర్బీఐ నివేదిక. తెలంగాణ సాధించిన సాగు విప్లవం విలువెంతో ఇప్పటికైనా వెల్లడైందని సంతోషించాలన్నా, ఆ స్వర్ణ యుగాన్ని సత్తురేకు కోసం వదిలేసుకొని మోసపోయిన రైతును చూసి బాధపడాలన్నా? ఇది 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగు ఎట్లా వర్ధిల్లింది, రైతు ఎంత సంతోషంగా ఉన్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ మాటల్ని నమ్మి, కాంగ్రెస్ మోసపూరిత హామీల్ని నమ్మి ఇవాళ రైతు మోసపోయిన రైతును చూసి బాధపడాలా, ఒక అద్భుతమైనటువంటి వ్యవసాయ రంగం ఇవాళ పునరుద్ధరణను చూసి గోసపడాలా అటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి వార్త మనం చూస్తున్నాం. సో పూర్తి వివరాలు ఇంకా లోపల పేజీలో మనం చూద్దాం. రైట్, కేసీఆర్ దిద్దిన వ్యవసాయం మొత్తం పంటల సాగు విస్తీర్ణం కోట్ల ఎకరాల్లో 2014-15 సంవత్సరంలో 1.31 కోట్లు ఉంటే వాళ్ళ 2022-23 దాకా వచ్చేసరికి 2.29 కోట్ల ఎకరాల్లో పంట సాగవుతూ ఉంది. 2 కోట్ల ఎకరాల్లో పచ్చని పంటలు పండుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ ప్రగతిని కళ్ళకు కట్టింది ఆర్బీఐ నివేదిక. కాంగ్రెస్ తప్పుడు ప్రచారానికి అంకెలతో సమాధానం ఇచ్చింది. అన్నింటిలోనూ ఆకాశమే హద్దుగా వ్యవసాయ రంగం ఎదిగింది. వరి సాగు విస్తీర్ణం 231%, ధాన్యం ఉత్పత్తి 280% పెరుగుదల. ఏడాదిలో వ్యవసాయాన్ని ఆగం చేసిన కాంగ్రెస్ సర్కార్ 98 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీళ్లు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 185% పెరిగిన పంటల ఉత్పత్తి, ఆహార పంటల ఉత్పత్తి లక్షల టన్నులు. మనం ఇక్కడ సమగ్రంగా గ్రాఫ్స్ చూడొచ్చు, టేబుల్స్ చూడొచ్చు. 2014-15 నుంచి 2023-24 వరకు ఎట్లా ఆహార పంటల ఉత్పత్తి లక్షల టన్నుల్లో ఎట్లా పెరుగుకుంటూ వచ్చిందనేది ఇక్కడ చూడొచ్చు. అలాగే
సాగునీటి సాగునీటి పారకం కూడా మనం చూస్తున్నాం. లక్షల ఎకరాల్లో 2014 10 14 15 సంవత్సరంలో ఎంత ఉండే 62.49 లక్షల ఎకరాల్లో సాగునీరు పారితే 2022-23 నాటికి అది 159.97 లక్షల ఎకరాలకు అది పారకం అనేది పెరిగిపోయింది. 84% తగ్గిన రైతు ఆత్మహత్యలు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో నిత్యం రైతు ఆత్మహత్య వార్తలు కనిపించేవి. ఓవైపు కరువు కాటకాలు, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఇంకోవైపు అప్పులు వెరసి రైతులకు పురుగులన్నమే పెరుగన్నమయ్యేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ చర్యలతో వ్యవసాయం గాడిన పడడంతో ఆత్మహత్యలు పూర్తిగా తగ్గుకుంటూ వచ్చాయి. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రైతు ఆత్మహత్యలు 2014లో 1347 ఉంటే అది క్రమక్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. 2022కు 178, 2023కు 215. దాదాపు అంటే వేల సంఖ్యలో ఉన్నటువంటి ఆత్మహత్యల పరంపర వందల సంఖ్యలకు చేరింది. దాదాపుగా తగ్గిపోయిందని చెప్పొచ్చు. స్వయంగా పార్లమెంట్లో కేంద్రం ఒకనాడు ప్రకటించింది, తెలంగాణలో పూర్తిగా ఆత్మహత్యలు నివారణ జరిగింది, ఆత్మహత్యలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని స్వయంగా పార్లమెంట్లో కేంద్రం ప్రకటించినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏడాది పాలనలో వ్యవసాయం ఆగమాగం జరిగింది. రైతు బంధుకు రామ్ అరకొర రుణమాఫీ, ఎరువులు విత్తనాల కోసం మళ్ళీ క్యూలైన్లు, మళ్ళీ రైతుల ఆత్మహత్యలు, కరెంటు కోతలు, ఎండిన పంటలు కొనే దిక్కేది. ఇట్లా 10 సంవత్సరాల పాటు ఎంతో వైభవంగా వెలుగొందినటువంటి సాగు ఇవాళ మళ్ళీ ప్రశ్నార్థకంగా మారింది. రైతు ఆత్మహత్యలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఎరువులు విత్తనాల కోసం రైతులు మళ్ళీ క్యూలైన్లలో గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. గంటల తరబడి ఎదురు చూసినా కూడా వాళ్ళకి సరిపడా ఎరువులు విత్తనాలు అందని పరిస్థితి. తర్వాత రైతు బంధు అధికారంలోకి రాగానే రైతు బంధు కాదు, మేము రైతు భరోసా ఇస్తామని చెప్పారు. 12,000 కాదు, మేము 15,000 ఇస్తామని 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పారు. కానీ ఆ 15,000కి ఇంతవరకు దిక్కు మొక్కు లేదు. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి తర్వాత రైతు భరోసా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్తున్నారు. ఆ ఆచరణలో నిజంగా సాధ్యం అవుతుందా, సాధ్యం కాదా, క్రైటీరియా ఏంటి? ఇవాళ రైతు భరోసా ఇస్తామని చెప్తున్నటువంటి దానికి క్రైటీరియా ఏంటి? రైతు కూలీలుగా ఎవరిని గుర్తిస్తారు, దానికి క్రైటీరియా ఏంటి? ఇట్లా రకరకాల సవాళ్ళు, సందేహాలు, ప్రశ్నలు, అనుమానాలు ఆ స్కీమ్ల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. రైట్, పంట ఉత్పత్తుల విలువ మనం ఇక్కడ చూడొచ్చు. అప్పుడు పంట ఉత్పత్తుల విలువ కోట్లల్లో మొత్తం 6,69,326 కోట్ల పంట ఉత్పత్తుల విలువ పెరిగింది. అంటే పెరుగుదల మొత్తం 145% పెరిగింది 10 సంవత్సరాల కాలంలో. 6.69 లక్షల కోట్ల పంట పెరిగింది అనేది ఈ నివేదికలో పేర్కొంది. రైతు బీమాతో భరోసా వచ్చినప్పుడు రైతులకు కారణం ఏదైనా కావచ్చు. రైతు అకాల మరణం ఆ రైతు కుటుంబాన్ని చెల్లాచెదురు చేసేది. ఈ ఇబ్బందులు చూసి చెల్లించిన కేసీఆర్ ఆ కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పించాలని నిర్ణయించి రైతు బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం కింద రైతు కుటుంబానికి 5 లక్షల పరిహారం అందేలా చేశారు. రైతుల తరపున పాలసీ కోసం 5 ఏళ్లలో ప్రభుత్వం 5,383 కోట్లు చెల్లించింది. ఆ తర్వాత వివిధ కారణాలతో అకాల మరణం పొందిన 1,00,000కు పైగా రైతు కుటుంబాలకు 5,039 కోట్ల పరిహారం అందించింది. సో అట్లా రైతులకు అన్ని విధాల గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా బాసటగా అండగా నిలిచింది. అది పంట పెట్టుబడి రైతు బంధు స్కీమ్ దగ్గర నుంచి తర్వాత రైతు బీమా చాలా గొప్ప ఒక విప్లవాత్మకమైన పథకంగా రైతు బీమా కొనియాడబడింది రైతుల నుంచి. ఎందుకంటే కారణం ఏదైనా కానీ ఏ కారణం చేతనైనా కుటుంబ పెద్ద రైతు కనుక చనిపోతే ఒక 10 దాదాపుగా ఒక కర్మలు చేసేటువంటి రోజు నాటికే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చేరేవి. సో అవి చాలా పెద్ద ఒక ధైర్యం, కొండంత భరోసా ఆ కుటుంబానికి. ఎందుకంటే ఒక ఇంటి పెద్ద చనిపోయి ఆ కుటుంబం చాలా ఇబ్బందులలో బాధల్లో ఉంటే ఆ సమయానికి 5 లక్షల అమౌంట్ ఆ కుటుంబానికి చేరడం అనేది మామూలు విషయం కాదు. చాలా ఒక గొప్ప ఊరటగా ఆ కుటుంబానికి చెప్పవచ్చు. సో అటువంటి రైతు బీమా కూడా ఆ కుటుంబాల్లో ఒక ధైర్యాన్ని నింపింది. అది కేసీఆర్ సర్కారు ఘనతగా ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించింది. కేసీఆర్ ఇండ్లకు కాంగ్రెస్ రంగులు. ఇవి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించినటువంటి వాటికి సంబంధించినటువంటి ఇండ్లు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన నియామకాలను, నిర్మాణాలను నవ్వు పోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు తన ఖాతాలో వేసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లపైన కూడా తన రంగు బయట పెట్టుకుంటుంది. ఖమ్మం జిల్లా భద్రాచలంలో గతంలోనే పూర్తయిన డబుల్ ఇండ్లకు తాజాగా ఇలా 3 రంగులు వేసింది. సో ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. దీంట్లో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాత్ర ఏ మాత్రము లేదు. టోటల్గా అన్నీ పూర్తిగా నిర్మాణం అయిపోయినటువంటి ఇండ్లు. సో దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 3 రంగులు వేసి తమ ఖాతాలో వేసుకుంటుంది అంటూ ఇక్కడ ఈ వార్త మనం చూస్తున్నాం. ఆంధ్ర ఓట్లకు బోనస్, దళారులతో దోస్తీ, బోనస్ కోసం భారీగా తరలింపు.
తెనాలి విజయవాడ కేంద్రంగా అక్రమ వ్యాపారం. చెరువు మాదారం వల్లభి గ్రామాల్లో అడ్డుకున్నటువంటి రైతులు. ఖమ్మం జిల్లా చెరువు మాదారం రైతులు అడ్డుకోవడంతో నిలిచిపోయిన ఆంధ్ర ధాన్యం లారీలు. ఆంధ్ర ధాన్యం తెలంగాణలోకి అక్రమంగా ప్రవేశిస్తుంది. ఏకంగా వందలాది లారీలు అక్రమ మార్గాల్లో వస్తుంది. తెలంగాణలో వరి ధాన్యానికి క్వింటాల్కు 500 చొప్పున బోనస్, సన్నవడ్లకు బోనస్ ఇస్తుండటంతో ఇట్లా మొత్తం ఆంధ్ర నుంచి కూడా వడ్లు వస్తున్నాయి, అక్రమంగా ఇక్కడికి ప్రవేశిస్తున్నాయి ఈ లారీలు అంటూ. దీంతో ఇక్కడ తెలంగాణ రైతాంగం పండించిన పంటతో పాటుగా ఆంధ్రలో ఈ సన్నవడ్లు ఎక్కువగా పండిస్తారు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి లారీల కొద్దీ రావడం, ఇక్కడ ప్రభుత్వ సొమ్ముని అక్రమంగా వాళ్ళకి మళ్లించడం అనేది జరుగుతుందనేది ఈ వార్తగా మనం చూస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన వార్త చూస్తే ప్లేటు భోజనం 32,000. దాదాపుగా ప్లేటు భోజనం మహా అయితే ఒక స్టార్ హోటళ్లలో 500-600 ఉండొచ్చేమో, లేకపోతే బయట ఒక 152 అట్లా వస్తాయి. కానీ ప్లేటు భోజనం 32,000. సీఎం రేవంత్ రెడ్డి సహా 100 మంది ఖర్చు 32 లక్షలు. వేములవాడ రాజన్న గుడికి బిల్లులు పంపిన తాజ్ కృష్ణ. ఆలయ చైర్మన్ ఛాంబర్నే హోటల్గా మార్చేసిన సిబ్బంది. ఒక్కో పట్టు పంచకు 10,000 ఖర్చు పెట్టిన అధికారులు. తాగే గ్లాసు నుంచి టేబుల్ వరకు విందు కోసం కొనుగోలు. రాజన్న దర్శనంతో కలిపి మొత్తం ఖర్చు 1,70,00,000. ఎస్, ఒక్కరోజు ముఖ్యమంత్రి రాజన్నను దర్శించుకుంటే దాని ఖర్చు 1,70,00,000 ఖర్చు వచ్చిందంట. బిల్లు మొత్తం ఆలయమే చెల్లించాలని ఉన్నతాధికారి ఒత్తిడి. సిరిసిల్ల కలెక్టర్ వద్దకు చేరిన ఫైలు తెరపైకి పంచాయతీ. ఒకసారి పూర్తిగా మనం చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు వచ్చిన మంత్రులు, అధికారులు, ఇతర వీఐపీల భోజనాల కోసం పెట్టిన ఖర్చు అక్షరాల 32 లక్షలు. మొత్తంగా 100 మందికి భోజనాలు అంటే ఒక్కొక్కరి భోజనానికి పెట్టిన ఖర్చు సగటున 32,000. ఇదేదో బడాబాబుల ఇళ్లలో జరిగిన ప్రైవేటు ఫంక్షన్ తాలూకా ఖర్చు అనుకుంటే పొరపాటు. ఇది సాక్షాత్తు వేములవాడ రాజన్న ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించిన సందర్భంగా కేవలం భోజనాల కోసం పెట్టిన ఖర్చు. అక్కడ 100 మందికి భోజన ఏర్పాటు చేసినటువంటి హైదరాబాద్కు చెందిన తాజ్ కృష్ణ హోటల్, తాజ్ కృష్ణ నుంచి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. తాజ్ కృష్ణ నిర్వాహకులు ఆలయ అధికారులకు పంపిన బిల్లు ఇది. భోజనాలతో పాటు పట్టు పంచలు, ఇతర మర్యాదల కోసం పెట్టిన మొత్తం ఖర్చు సింపుల్గా 1,70,00,000. ఇంత బిల్లు చెల్లించడం తమ వల్ల కాదని రాజన్న ఆలయ అధికారులు చెబుతుండగా ఈ పేమెంట్ చేయాల్సిందేనంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక ఉన్నతాధికారి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. 10,000తో పట్టు పంచలు. సాధారణంగా ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు వచ్చినప్పుడు దేవాదాయ శాఖ కొన్ని సంప్రదాయాలు పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ అది శృతి మించింది. తొలుత ముఖ్యమంత్రికి 10,000 విలువైన పట్టు పంచే. మంత్రులు, ఇతర వీఐపీలకు అంతకంటే తక్కువ ఖర్చుతో పట్టు పంచల్ని తెప్పించినట్లు తెలిసింది. ఆలయ నిబంధనలు మంట కలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట గత నెల 20న వేములవాడలో కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు వేములవాడకు వచ్చారు. వీరితో పాటు ఇతర వీఐపీలకు అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికిన అధికారులు ఆ తర్వాత రాజన్న దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా 100 మంది వీఐపీలకు భోజనాలు పెట్టేందుకు హైదరాబాద్ నుంచి తాజ్ హోటల్ సిబ్బంది వచ్చారు. తెరపైకి పంచాయతీ. భోజన బిల్లులు 32 లక్షలు కావడంతో అసలు పంచాయతీ తెరపైకి వచ్చినట్టు సమాచారం. ఈ బిల్లులు రాజన్న ఆలయం నుంచి చెల్లిస్తారన్న ఉన్నతాధికారి చెప్పిన మేరకు హోటల్ యాజమాన్యం రాజన్న ఆలయ ఈవోకు బిల్లులు పంపించింది. అయితే భోజనాలకు ఇంత పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించడం తమ వల్ల కాదు అంటూ అధికారులు తేల్చి చెబుతున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. సో ఇట్లా ఒక్కరోజు ఖర్చు కేవలం ఒక టెంపుల్ని విజిట్ చేసినందుకు దాదాపుగా 1,70,00,000 ఖర్చు ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరొక వార్త చూస్తే రాహుల్ గాంధీ ఆరాధిస్తున్నారంట ముఖ్యమంత్రి, అలాగే ఆదానీల బంధం ఎందుకు ఏంటి అనేది. ఆ వ్యాపారిపై ఎంత ప్రేమేంది? మల్టీనేషనల్ వ్యాపారవేత్త, ముఖ్య నేత మధ్య బంధంపై రాహుల్ గాంధీ ఆరా. తిరుగుబాటు వస్తున్న రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీపై ఎందుకంత ప్రేమ? ఫ్యూచర్ సిటీలో సంస్థ ప్రమేయం పైన వివరాలు తెలుసుకున్న కాంగ్రెస్ నేత బట్టి రాహుల్ రహస్య కలయికపై గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చలు అంటూ వార్త మనం చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో రహస్యంగా కలుసుకోవడం వెనుక పెద్ద కథే ఉందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రంలోని ముఖ్య నేతలకు, మల్టీనేషనల్ కంపెనీ వ్యాపారవేత్తకు మధ్య ఉన్న అనుబంధం, తెలంగాణలో ఆ గ్రూప్ పెట్టుబడుల మీదనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఫ్యూచర్ సిటీలో ఏమి జరుగుతున్నదో పక్కా వివరాలు కావాలని రాహుల్ గాంధీ అడిగి తీసుకున్నట్లు సమాచారం. సో రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఆ పార్టీలో ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అంటూ రాహుల్ గాంధీ ఆరా తీస్తున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. ఎస్, నెక్స్ట్ లగచర్ల రైతులకు బెయిల్ ఎప్పుడు? 34 రోజులుగా జైల్లోనే అన్నదాతలు మగ్గిపోతున్నారు. కుంటి సాకులతో బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న రేవంత్ సర్కార్. ఛార్జ్షీట్ వేయకుండా వాయిదాలు. వీలైనన్ని రోజులు జైల్లో ఉంచాలనే పట్టు ప్రభుత్వ తీరుపై ఎల్లడల ఆగ్రహం. అన్నదాతలకు అన్యాయంపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ. దాదాపుగా లగచర్ల రైతులు
జైల్లో మగ్గబట్టి 1 మంత్ దాటింది, దాదాపు 35 రోజులు కావస్తుంది. అయినప్పటికీ ఇంతవరకు వాళ్ళకు బెయిల్ రానటువంటి పరిస్థితి. సో వాళ్ళతో పాటే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు. లగచర్ల వాసులు, లగచర్ల రైతులు, ఇంకా చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎప్పటినుంచో మాకు ఫార్మా విలేజ్లు వద్దు, ఫార్మా కంపెనీలు మా దగ్గర వద్దు అంటూ ప్రభుత్వానికి వాళ్ళు విన్నవించుకుంటూ వస్తున్నారు. కానీ ఫైనల్గా వాళ్ళ ఆందోళన కొంచెం వాళ్ళ చేతుల్లోంచి దాటిపోవడంతో వాళ్ళ రైతులందరూ కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ జైల్లో దాదాపు 35 రోజులుగా ప్రభుత్వం, జైల్లో రైతులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు బెయిల్ రాకుండా ప్రభుత్వం వాళ్ళని ఇంకా జైల్లోనే ఉంచాలనే పట్టుబడుతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. బలవంత భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన లగచర్ల రైతులు దాదాపుగా 34 రోజులుగా జైల్లోనే మగ్గిపోతున్నారు. బెయిల్ కోసం విపరీతంగా శ్రమిస్తున్న ఫలితం లేకుండా పోతోంది. సో పూర్తి వివరాలు ఇంకా లోపల పేజీలో మనం చూద్దాం. ఈ వార్తకు సంబంధించి రైతులపై ప్రభుత్వ కుట్ర, సినీ నటుడికి లభించినంత త్వరగా లగచర్ల రైతులకు బెయిల్ రాకపోవడం వెనుక ప్రభుత్వ కుట్ర, నిర్లక్ష్యమే కారణమని నెటిజన్లు, తెలంగాణ మేధావులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్న తీరుతోనే లగచర్ల రైతులకు బెయిల్ లభించడం లేదంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అల్లు అర్జున్ విషయంలో వందలాది మంది పోలీసులు, వందలాది ప్రభుత్వ ఉద్యోగులు జెట్ స్పీడ్తో పనిచేశారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. వ్యవసాయ భూముల కోసం నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల్ని 34 రోజులుగా జైల్లో పెట్టి కావాలనే అనేక సాకులు చూపుతూ బెయిల్ రాకుండా ప్రభుత్వమే అడ్డుకుంటుంది అంటూ సర్కారు ఆదేశాలతో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరస్పర భిన్నంగా పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఇటీవల సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటనకు బాధ్యుడు అంటూ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అదే రోజున కోర్టులో విచారణ జరగడం, రిమాండ్ విధించడం, వెంటనే హైకోర్టులో బెయిల్ మంజూరు కావడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఈ ఘటనను లగచర్ల రైతుల ఘటనతో ముడిపెడుతూ నెటిజన్లు విపరీత చర్చకు తెర తీశారు. మరొక వార్త చూస్తే, పాట ఉన్నన్ని రోజులు గద్దర్ సజీవం, అర్ధ శతాబ్దపు పోరాట యోధుడు గద్దర్ జీవిత చరిత్రను డాక్యుమెంటరీ చేయాలి. సిద్దిపేటలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట పీపుల్స్ కాన్ఫరెన్స్లో గద్దర్ పుస్తకాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. తెలంగాణ తిరోగమనం, అనుభవ రాహిత్యం, అసమర్థతతో అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబాటు, రవాణా ఆదాయం నిరుడు కంటే కిందికి వెళ్తుంది. రేవంత్ రెడ్డివి బెదిరింపు రాజకీయాలు, తనలానే అందరూ జైలుకి వెళ్లాలని కక్ష. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ అవినీతి, అసమర్థ, అనుభవ రాహిత్యం కలగలిసిన రేవంత్ రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో తిరోగమిస్తుంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి రవాణా శాఖ ఆదాయం ఒక ముఖ్యమైన సూచి అని, ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుంటే బైకులు, కార్లే కాకుండా ఇతర భారీ వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు వృద్ధి సాధిస్తాయంటూ వెల్లడించారు. ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? డబ్బు సంచులతో రెడ్ హ్యాండెడ్గా దొరికి జైలుకి వెళ్ళొచ్చిన రేవంత్ రెడ్డి తనలాగానే అందరూ జైలు జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రజిక, కాంగ్రెస్ తల్లిని అంగీకరించాం, ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత. దరూర్ వద్ద ఎమ్మెల్సీ కవిత ప్రసంగం వింటున్న ప్రజలు, మహిళలు. జగిత్యాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్సీ కవిత. ఊరూరా ఉద్యమ తల్లినే ప్రతిష్ఠిస్తాం, విగ్రహంలో బతుకమ్మను కాపాడుకుంటాం, జీవోలు, కేసులతో భయపెట్టలేరు, తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ సర్కారు దాడిని గ్రామ గ్రామాన ఎండగడతాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దరూర్లో 22 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు నిన్న భూమి పూజ గావించారామె. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఎన్ని జీవోలు, ఎన్ని గెజెట్లు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా తెలంగాణ సమాజం భయపడబోదు. ఉద్యమ కాలంలో ప్రజల్లో స్ఫూర్తిని రగిలించిన తెలంగాణ తల్లి విగ్రహాలను పల్లె పల్లెన ప్రతిష్ఠిస్తామంటూ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి కేవలం ఒక కేసీఆర్ సృష్టి కాదు, అది సకల జనుల సమ్మిళితంగా రూపొందించుకున్న పవిత్ర భావానికి ప్రతిరూపం. తెలంగాణ అంటేనే బతుకమ్మ, తెలంగాణ అస్తిత్వం బతుకమ్మ, తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను కాపాడుకుంటామంటూ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కార్యకర్తల్ని కాపాడుకుంటాం. జగిత్యాల నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ అసెంబ్లీ సమావేశాలకు ఏ ముఖం పెట్టుకొని పోతారో ప్రజలకు చెప్పాలంటూ కవిత నిలదీశారు. ఒక్కో మహిళకు సీఎం 30,000 బాకీ ఉన్నారు. జగిత్యాలకు రావడానికి పెద్ద కారణమే ఉంది. కాంగ్రెస్ సీఎం రేవంత్కు తెలంగాణ తల్లి, తెలంగాణ బతుకమ్మ వద్దట, వాటిని లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రల్ని ప్రజలకు వివరించి చెప్పేందుకే ఇక్కడికి వచ్చా అంటూ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కస్తూర్బాల్లోనూ కామన్ డైట్ మెనూను పాటించాలి, కస్తూర్బా పాఠశాలలో కూడా కామన్ డైట్ మెనూను పాటించాలంటూ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రెడ్డిగా, హాస్టళ్లపై చర్చకు సిద్ధమా? అమరవీరుల స్తూపం వద్దకు రండి, రేవంత్ రెడ్డి చర్చకు మీరు రెడీనా? మెస్సు, కాస్మెటిక్ ఛార్జీల్ని మేమే పెంచాం. కాంగ్రెస్ ఏడాది పాలనలో 53 మంది చనిపోయారు. గురుకుల బాట రిపోర్టుతో సర్కారు వెన్నులో వణుకు. అందుకే పిల్లలతో హాస్టళ్లలో కాంగ్రెస్ మంత్రుల
పిక్నిక్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ నిలదీస్తుందనే భయం అంటూ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల బాటతో ప్రభుత్వం దిగొచ్చిందంటూ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు నిన్న తెలంగాణ భవన్లో వాళ్ళంతా మీడియాతో మాట్లాడారు. మరో ఇద్దరికి అస్వస్థత. తాండూరు గిరిజనాశ్రమ బాలిక పాఠశాలలో విద్యార్థినులు వైశాలి, రక్షిత ఆదివారం స్వల్పాస్వస్థతకు గురయ్యారు. వారిని తాండూరులోని దవాఖానకు తరలించారు. ఇట్లా అస్వస్థతకు కావడం అనేది చాలా నిత్యకృత్యంగా కనిపిస్తుంది. ఎంత పదే పదే ఇటువంటి ఘటనలు రిపీట్ అయినా కూడా వాటిని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతున్నటువంటి విమర్శ వ్యక్తమవుతుంది. ముందూరు కాపులు ఐక్యంగా అభివృద్ధి చెందాలి. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేసముద్రం మండలం అమీనాపురంలో మున్నూరు కాపు కన్వెన్షన్ ప్రారంభించారు. నిన్న ఆయన ఎంపీ రవిచంద్రను అలాగే మాజీ మంత్రి గంగుల కమలాకర్ని జ్ఞాపిక అందిస్తూ అభినందిస్తున్నటువంటి మున్నూరు కాపులు అంటూ ఫోటో మనం చూస్తున్నాం. ఇక హైడ్రాకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ మనం చూడొచ్చు. హైడ్రాతో కుదలేని స్థిరాస్తి రంగం, ప్రోత్సాహకాలు లేక పరిశ్రమలు వెనక్కి, వేధింపులతో ఏపీ వైపు సినిమా చూపు, ఫార్మా విలేజ్లతో రైతుల్లో ఆందోళన, భూమరాంగులతో హస్తం వణుకు. రేవంత్పై కాంగ్రెస్ పెద్దలు హైరాణ పడుతున్నారు. సీఎం వైఖరితో మంత్రులే హైరాణ పడుతున్నారని ఇక్కడ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై ప్రజలతో పాటు మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులు ఉత్తముచ్చటే, గెలవగానే ఇస్తామని కాంగ్రెస్ హామీ. ఏడాదైనా అతిగతి లేని కొత్త కార్డులు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఎప్పుడు బయటకు వచ్చేనో. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు లింకుతో సర్కారు పరిహాసమని ఈ వార్త చూస్తున్నాం. ఇక జమిలీ పైన కేంద్రం వెనుకడుగు వేసినట్టుగా మరొక వార్త మనం చూడొచ్చు. జమిలీపై కేంద్రం వెనుకడుగు. లోక్సభ బిజినెస్ జాబితా నుంచి బిల్లుల తొలగింపు నేడు సభలో ప్రవేశపెట్టే అవకాశం లేనట్టు అని ఒక వార్త చూస్తే, జాకిర్ హుస్సేన్ కన్నుమూత. అమెరికాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన తబలా విద్వాంసుడు. భారత శాస్త్రీయ సంగీతంలో తనదైన ముద్ర వేశారు ఆయన. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నారు. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.